కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అమూల్య రచన ఎద్దనపొడి సులోచనారాణి. పెద్ద హాలు నిండా ఆడవాళ్లు. హాలుకి మధ్యగా రంగురంగు దీపాలతో పూలగుత్తిలా అమర్చబడ్డ తోరణం. ఆ తోరణం నుంచి ప్రసరిస్తున్న రంగురంగుల కాంతులు హాలుని ఇంద్రధనుసులో ఉన్నట్లు చూపుతున్నాయి. హాలు నిండా వరుసల ప్రకారం అమర్చివేసిన కుర్చీలు, వాటికి దూరంగా కుడివైపు గోడవారగా కొన్ని బెంచీలు కలిపివేసి వాటి మీద తివాసీలు పరిచి తాత్కాలికంగా ఏర్పరిచిన చిన్న స్టేజీ మీద ప్రపంచం అంతా ముంచుకుపోయినట్లు ముఖం ముడుచుకొని కూర్చున్న ఓ పసిముఖం. స్టేజీ మీద హాలులో హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్న ఆడవాళ్లలో ఆ చిన్న పాపని ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. చాలామంది వరుసగా వేసిన కుర్చీలను వదిలేసి చిన్న చిన్న గుంపులుగా చేరి ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. 2-3 ఆంగ్లో ఇండియన్స్ కాబోలు భుజాలు లేని గౌన్లతో ఓ పక్కగా కుర్చీలో కూర్చొని వచ్చిపోయే వారిని, హాలుని, స్టేజీ మీదున్న పాపని కలియజూస్తున్నారు. కొంతమంది ఎడం వైపుగా ఉన్న గది గుమ్మంలోంచి లోపలికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న వారికి గుమ్మం దగ్గర రక్షక భటుల్లా నిటారుగా నిలబడ్డ 2 పొడుగాటి సన్నటి అమ్మాయిలు కిల్లీలు, ఏవో పేపర్ పొట్లాలు అందిస్తున్నారు. అంతా ఆడవాళ్లే, ఒక్క మగ పురుగు లేదు. కొంతమంది చిన్నపిల్లల్ని తప్పిస్తే మొత్తానికి హైదరాబాద్లో అన్ని రకాల జాతులకు, కోవలకు చెందిన ఆడవాళ్లందరూ దాదాపుగా ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతమంది ఆడవాళ్లని ఒకే చోట తన జీవితంలో ప్రప్రథమంగా చూస్తున్న వాసంతి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. ఒక్క తలలే చూస్తే ఎన్ని రకాలు. తట్టంత చుట్టలు చుట్టి వాటి మీద బుట్టెడు పూలు పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అసలు జడే వేసుకోనట్లు భుజాల సగం భాగం దాకా వదిలేసి అక్కడి నుంచి 2 అల్లికలు అల్లినట్లు, ఇంకా కొంతమంది పీచుల్లా ఉన్న 2 జడలు వేసుకున్నారు. కొంతమంది చక్కగా పొడుగాటి జడలు వేసుకొని వాటిపైన నగరము, చంద్రవంక లాంటివి పెట్టుకొని చివర్లు కొప్పులు వేసుకున్నారు. ఇంకా కొంతమంది నడినెత్తి మీదికి రిబ్బన్ పువ్వులా వచ్చేటట్లు అదేదో అజంతా బొమ్మల్లా ముడేసుకున్నారు. జుట్టుని ఎన్ని రకాల అలంకరించుకోవచ్చో వాసంతికి తెలిసిపోయింది. ఒక జుట్టే కాదు, బట్టలు, బొట్టు, గాజులు ఎంత నాజుగ్గా, ఎంత సహజంగా అలంకరించుకోవచ్చో వాసంతికి మొట్టమొదటిసారిగా అర్థమైంది. జుట్టు, కట్టు, బొట్టు ఈ 3 కోసం ఆడవాళ్ళు ఎన్ని రకాలు కావాలనుకుంటారో, ఎంత తాపత్రయపడతారో అనిపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే ఎంతైనా పుట్టినరోజు ఇంత హడావుడా, చిన్న పెళ్లి చేసినంత. పుట్టినరోజే ఇంత వైభవంగా చేస్తుంటే ఇక పెళ్లికి ఎంత హడావుడి పడతారో. బందరు దగ్గర ఓ పక్క పల్లెటూరులో పుట్టిన వాసంతికి ఇదంతా కొంచెం విచిత్రంగానే ఉంది. స్టేజీ మీద ఉన్న పాపకి అందరూ ఏవో బహుమతులు తీసుకెళ్లి ఇస్తున్నారు. ఆ పాపకి పక్కగా ఒంటి నిండా దగదగా మెరిసే రాళ్ల నెక్లెసు, తట్టెడు వెడల్పు గల జరి అంచు పట్టు చీరతో గట్టిగా బిగించినట్టున్న ఓ స్థూలపాటి వయసు మళ్ళిన సువాసిని బహుమతులు తెస్తున్న వాళ్లను వాడి చూపులు చూస్తూ నఖశిక పర్యంతం పరిశీలిస్తుంది. ఆవిడ పక్కగా నిలబడ్డ ఓ ఖద్దరు చీర ఆవిడ తెచ్చిన వాళ్ళు ఇచ్చిన బహుమతుల్ని జాగ్రత్తగా ఓ పక్కగా పెడుతుంది. ఆలస్యంగా వచ్చి హాల్లో ఉన్న ఆడవాళ్ళని చూచి అలాగే గుమ్మం దగ్గర నిలబడిపోయిన వాసంతి చేతిలో ఉన్న వెండి సూప్ బాక్సు ఒకసారి తడిమి చూసుకుంది. ఎలా ఈ మహాసముద్రంలో ప్రవేశించి డాక్టర్ గారి భార్య సుకన్యాదేవి ఎక్కడుందో వెతికి పట్టుకోవటం, అసలిలా నలుగురిలోకి రావటం అంటేనే వాసంతికి భయం. ఏదో వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్లు, తనకేం లేనట్లు జాలిగా, దీనంగా అనిపిస్తుంది. అందులోనూ ఇలా ఒంటరిగా పక్కన శేఖరం లేకుండా రావటం వసంతికి ఇదే మొదటిసారి. అతను పక్కనే ఉంటే పర్వాలేదు, అతనివి అన్ని జవాబులు అతనే చెప్పుకుంటాడు. తను మటుకు అన్నిటికీ సమాధానంగా చిన్నగా నవ్వుతూ ఉంటుంది. అందుకే అసలు ఇక్కడికి కూడా వెళ్ళనంటే కాదు, కూడదు, వెళ్ళి తీరాలి అన్నాడు. 2 రోజుల క్రితం క్యాంపుకు వెళుతూ జీపులో కూర్చొని
బయలుదేరపోతూ కూడా మరోసారి డాక్టర్ ఇంటికి పుట్టినరోజుకి తప్పకుండా వెళ్ళిరమ్మని హెచ్చరించాడు. అక్కడికి తను ఆలస్యంగానే వచ్చింది. ఇప్పటికీ చాలా హడావుడి తగ్గిపోయి ఉంటుంది. సుకన్యాదేవి వెంటనే కనిపిస్తుందేమోనని, అయినా అసలు ఇంతమంది వస్తారని తనకేం తెలుసు? లోపలికి వెళ్ళాలంటే ఏదో భయం వేస్తుంది. ఎలా? ఏవో ఆలోచనలతో పరధ్యానంగా నిలబడ్డ వాసంతి, అదేమిటి అలా గుమ్మం దగ్గర నిలబడిపోయావేం? లోపలికి రా. ఎంతసేపైంది వచ్చి? శేఖరం క్యాంపు నుంచి రాలేదు అంటూ సుకన్యాదేవి భుజం పట్టి పలకరించడంతో ఉలిక్కిపడింది. వెంటనే తన్ని తాను తమాయించుకుంటూ, అబ్బే లేదండి, ఇప్పుడే వచ్చాను, మీకోసమే చూస్తున్నాను అంది. చొప్పున కళ్ళు చేతిలో ఉన్న సోప్ బాక్స్ మీద వాల్చుకుంటూ, చీచి, ఇలా గుమ్మం దగ్గర నిలబడి ఉండకూడదు. కాస్తంత ధైర్యం చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటే బాగుండేది అనుకుంటూ, మంచిదానివేనయ్యం, నీ వెంటనే చూశాను కాబట్టి సరిపోయింది. అసలు చూడకనే పోతును. మా అక్కయ్య కూతురు వచ్చి గుమ్మం దగ్గర పాలరాతి బొమ్మలా నిలబడ్డా ఆ అమ్మ ఎవరు పిన్ని అంటే తిరిగి చూశాను. సుకన్యాదేవి నవ్వుతూ వాసంతిని చెయ్యి పట్టి తీసుకొచ్చి ముందు వరుసలో ఉన్న ఓ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆవిడింకా ఏదో చెప్తుండగా, వెళ్తున్నానండి అంటూ ఎవరో రావటం వల్ల వాసంతిని కూర్చో వస్తానని వెళ్ళిపోయింది. క్షణంలో వచ్చిన వ్యక్తిత్వం మళ్ళీ పోయినట్లు అనిపించింది వాసంతికి. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. పైపెచ్చు దూరంగా కూర్చున్న 2-3 నైలాన్ చీర అమ్మాయిలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాసంతిని తిరిగి తిరిగి చూచి వాళ్లల్లో వాళ్ళు ఏంటో చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నదేమిటో వాసంతికి వినిపించటం లేదు. ఒకవేళ తనిలా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుందని, వెర్రి మొహంలా ఉంది, తెలుస్తూనే ఉందని అనుకుంటున్నారేమో. వాసంతి కళ్ళు వాల్చుకొని చీర వంక చూసుకుంది. తెల్లటి పాల నురుగులాంటి చీరే. ఈ చీరంటే శేఖరానికి చాలా ఇష్టం. శేఖరం గుర్తుకొచ్చేసరికి వాసంతికి మొహంలో భయము, బెరుకుతనం పోయి ఉల్లాసం వచ్చింది. క్యాంపులో ఈ సమయానికి ఏం చేస్తున్నాడో? ఆఫీసులో అతను చాలా గంభీరంగా ఉంటాడట. అందరూ భయపడతారని, మళ్ళీ ఎవ్వరినీ ఏమీ అనడని చెప్తాడు రాజు. ఎక్కడి తను, ఎక్కడి శేఖరం? అదృష్టం అంటే ఇదే కాబోలు. మీ అయినంటే సామాన్యం కాదమ్మోయ్. పెళ్లి కాని ఆడపిల్లల గుండెల్లో మెరుపు, పెళ్ళైన ఆడపిల్లల గుండెల్లో నిట్టూర్పు. శేఖరంతో తన పెళ్లి స్థిరపడిన తర్వాత తనని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు, కొత్త బట్టలతో ఆశీర్వాదం కోసం నమస్కరించడానికి వెళ్ళినప్పుడు అన్న మామయ్య మాటలు తనెలా మర్చిపోతుంది? అప్పుడే అక్కడే నిలబడ్డ అక్కయ్య ఇహ అందరి గుండెల్లోనూ నిట్టూర్పే మామయ్య. ఒక్క వాసంతి మొహంలోనే మెరుపు. తను అన్నది ఆ రోజు అవేవో తమాషా మాటలు అనుకుంది. కానీ ఎంత నిజం! కానీ చిత్రం, అన్ని విధాలా ఉన్న అతను తనలో ఏం చూశాడో? చూసేందుకు ఏముంది? అదృష్టం దయతలిచి తన పక్కన నిలబడింది. అయితే ఇదే మాటను తను ఓసారి అంటే అతను, లేదు వాసంతి, నీలో నేను చాలా చూశాను. ఏం చూశానో చెప్పమని అడగవు. ఒకప్పుడు నాలో ఉండి ప్రస్తుతం పోగొట్టుకున్నదంతా నీలో చూశాను అన్నాడు. తనకు ఆ రోజు, ఆ క్షణం చాలా బాగా గుర్తుంది. ఆ రోజు ఆదివారం. రాజేంద్రనగర్లో కిద్వాయ్ గార్డెన్ కాటేజ్ రిజర్వ్ చేయించుకున్నారు. ఎప్పుడో గాని శేఖరానికి అంత తీరిక దొరకదు. ఆ రాత్రి ఎంత బాగుంది! కాటేజ్ పక్కనున్న పచ్చగడ్డి మంచుతో తడిసి కొద్దిగా చల్లగా ఉంది. తెల్లటి వెన్నెల స్వచ్ఛమైన మనసులా, చుట్టుపక్కల శబ్దమే లేదు. కొంచెం దూరంలో ఉన్న చెవుల పిల్లులు గడ్డి కొరికే పరపర చప్పుడు తప్ప. కాటేజీ మధ్యగా శబ్దం చేస్తూ దొర్లే నీళ్లు. వెన్నెట్లో పచ్చగడ్డి మీద శేఖరం జోగురుమాల వేసుకుని కూర్చున్న తన ఒళ్ళో శేఖరం తల. ఎన్ని యుగాల అనుభవం కలిగింది తనకి. అలా ఎన్ని కోట్ల సంవత్సరాలు బతికితే మటుకు విసుగొస్తుందా? కాలం నిలిచిపోతే బాగుండుననిపిస్తుంది. ఎలా నిలుస్తుంది కాలం? తనకు చేతనైతే సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఏ లోయల మధ్యకైనా విసిరేసేది. అవును, వాటి నుంచేగా ఈ రాత్రింబవలు. అది చెయ్యలేని తను శేఖరం చేతి గడియారం తీసి దూరంగా దాచేసింది. అతని గురించి తను ఇంతగా ఆలోచిస్తున్నా
ఈ క్షణంలో అతను ఏం చేస్తుంటాడు? ఎందుకో మరి తను ఉన్నప్పుడు ఓ విధంగా, లేనప్పుడు ఇంకో విధంగా ఉంటాడు. బహుశా గంభీరంగా ఉండటం అలవాటైపోవటమే కారణం కావచ్చు. రేపు సాయంత్రం కానీ రాడు క్యాంపు నుంచి. రేపు సాయంత్రం ఎప్పటికి అవుతుంది? మళ్ళీ గడియారం మీద కోపం. తన ఈ ఆలోచన శేఖరంకి తమాషా. చెప్పించుకొని నవ్వుతాడు. తనకి తెలియదుగా అతని కోసం ఓ మంచి వార్త ఉందని. పాపం, అన్నం సరిగ్గా సహించకపోతే వాంతులు చేసుకుంటుంటే ఎంత కంగారు పడ్డాడో. అసలు ప్రతి విషయము, ప్రతి మాట అతను విలువ చేకూరుస్తాడా, లేక తను ఊహించుకుంటుందా? మొన్న క్యాంపుకు వెళ్ళబోతుంటే తనని దగ్గరికి తీసుకుని తొందరగా వచ్చేస్తానని, భయపడొద్దని చెప్తూ, నేను వచ్చేలోగా నువ్వు కొంచెం సన్నపడాలి అన్నాడు. అది నిజమే. అంత అన్నం సహించకపోయినా, ఏం తినకపోయినా తను బాగానే ఉంది. ఒంటి రంగు కూడా ఏదో మెరుపు వచ్చింది. తను లావు అవ్వటం శేఖరానికి ఇష్టం లేదని తనకు తెలియదు. అందుకే అంది, ఏం లావైతే? అసలు నేను కొంచెం లావుగా ఉంటేనే బాగుంటానని అందరూ అంటారు అంది. అబ్బెబ్బే, అదేం కాదమ్మాయి. లావయ్యే రోజులు ముందున్నాయి. ఇప్పుడొద్దు. నువ్వు లావైపోయి కూర్చున్న చోటు నుంచి కదలకపోతే ఇది మరీ విచిత్రం. అంత లావెందుకు అవుతాను? ఎంతైనా వద్దు. నేను క్యాంపు నుంచి వచ్చేసరికి చేతులు చాచుకొని పరిగెత్తుకొస్తావు చూడు. బంగారు తీగలా ఉంటావు. లావైతే బాగుండదు. నువ్వసలు పరిగెత్తలేవు. పరిగెత్తినా నేను చూడలేను. ఇద్దరూ నవ్వుకున్నారు. అంత బాగా మాట్లాడి, అంత హుషారుగా మాట్లాడిన నన్ను దగ్గరికి తీసుకోవటంలో ఒళ్ళు వేడిగా ఉందని, వద్దు, నీకు ఒంట్లో బాగాలేదు, నేను క్యాంపుకు క్యాన్సిల్ చేసుకుంటానని కూర్చున్నారు. ఆ రోజు అసలు ఉదయం నుంచే ఒంట్లో బాగాలేదు. ఆ క్రితం రోజే లేడీ డాక్టర్ సుశీలాకి ఫోన్ చేస్తే ఆవిడ లేదు, ఎక్కడికో వెళ్ళిందన్నారు. క్యాంపుకు వెళ్లే హడావుడిలో ఉన్న శేఖరం కూడా పట్టించుకోలేదు. తను అంతా అనుకోలేదు. ప్రయాణం అయ్యి జీప్లో సామానంతా పెట్టించి బట్టలు వేసుకుని టై కట్టుకుంటున్న శేఖరం తను లోపలికి వెళ్ళి కాఫీతో తిరిగి వచ్చేసరికి టై విప్పి టేబుల్ మీద పారేసి వచ్చి పడక కుర్చీలో పడుకున్నాడు. తనకు తెలుసు అతను వెళ్ళి తీరాలి, చాలా ముఖ్యమని. డాక్టర్ సుశీల రాగానే పిలిపించుకుంటానని, లేకపోతే నేనే వెడతానని ఎన్నో చెప్పి పంపిస్తే కానీ అతను లేచి మళ్ళీ టై కట్టుకోలేదు. లేదు, నేను సరిగ్గా చూడనే లేదు. నీ మొహం చాలా పీక్కుపోయింది తెలుసా? అతని మొహంలో బాధకి తనకి నవ్వొచ్చింది. కానీ అదెంత హాయి. మరో అరగంట వెళ్ళిన తర్వాత తనకెంత దిగులో. మళ్ళీ అతన్ని కళ్ళతో చూస్తానా అనిపించింది. ఆ మర్నాడు సుశీల వచ్చింది. వస్తూనే ఆవిడ వేసిన మొదటి ప్రశ్నకి తనిచ్చిన జవాబులోనే చెప్పేసింది. ఆ తర్వాత పరీక్ష కూడా చేసి నవ్వుతూ, ఆడపిల్ల మగపిల్లవాడా అని అడిగింది. ఎక్కడో ఏదో ఆలోచిస్తున్న తను ఆవిడ ప్రశ్నకి సమాధానమంతా గుర్తించకుండా, నేనెవరికి అన్నాను. ఎవరన్నా ప్రసవించారో లేక ప్రసవిస్తారో అనుకుంటూ. ఎవరన్నా ప్రసవిస్తారు అన్నప్పుడే చేతి వేళ్లలో 2 చూపించి పట్టుకోమనటం, లేక ఆడపిల్ల మగపిల్లవాడు కావాలా అని అడగటమో చేస్తారు. డాక్టర్ సుశీల విరగబడి నవ్వుతున్నప్పుడు గాని తనకి గుర్తు రాలేదు ఆవిడ ప్రశ్న, తన జవాబు. ఏమిటి తనకా పాప? ప్రపంచం అకస్మాత్తుగా మారిపోదేం? గాలైనా గట్టిగా వీచదేం? ఆకాశంలో మేఘాలైనా పరిగెత్తవేం? ఏం జరగదేం? ఇదేమిటి? ఇలా ఆలోచిస్తుంది తను. నిజంగానా? జీరపోయిన గొంతుతో డాక్టర్ సుశీల వంక చూస్తూ అంది తను. మీరు భలే తమాషా చేస్తారండి. కళ్ళల్లో అన్ని భావాలు కదులుతాయేమిటి? నిజంగానే చెప్తున్నాను. వారు క్యాంపు నుంచి రాగానే మొదట నాకు బహుమతి ఇప్పించాలి. కాన్పు అది నేనే చేస్తాను. నల్లగా పొడుగ్గా ఉన్న సుశీల తెల్లటి పళ్ళని తలుక్కుమనేటట్లు నవ్వి అంది. ఆవిడ వైపే తదేకంగా చూస్తున్న వాసంతికి ఆవిడ చేతిలో ఓ పసికందును తెల్లటి తువ్వాల్తో తుడుస్తూ, మీ పూలికండి, ముక్కు మటుకు తండ్రిది పునికి పుచ్చుకున్నాడు. పాప చాలా ఆరోగ్యంగా ఉంది చూశారా? మీరు నాకు మంచి బహుమతి ఇవ్వాలి అంటున్నట్లు తను ఏదో మంచం మీద పడుకొని చెవుల్లో దూది నీరసంగా పడుకొని ఆసక్తిగా భయంగా ఆ పసిపాప వైపు చూస్తున్నట్లు అనిపించింది. తను అసలు ఎప్పుడూ అంతే. ఉన్న విషయానికి జరుగుతున్న క్షణానికి 10 ఇంతలు ముందుగా దూసుకుపోయి ఆలోచిస్తుంది.
ఆ క్షణంలో ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఎప్పుడూ ఆలోచించదు. జరిగిపోయిన వాటిని గురించైనా ఆలోచిస్తుంది. వర్తమానాన్ని గురించిన ప్రసక్తే ఉండదు. అది గతంగా మారే వరకు ఏమిటో ఒక్కొక్కళ్ళ స్వభావం. సీత అయితే జరిగిపోయింది, జరగబోయేది నాకు అక్కర్లేదు, జరుగుతున్నవే నాకు కావాలి. జరిగిన దాంతో మనకు ప్రసక్తి లేదు, అది తిరిగి రాదు. ఎంత గొప్ప అనుభవమైనా సరే జరగబోతుందంటావా? అయోమయం అర్థం కాదు. మనతో పాటు ముందుకు పరిగెత్తే పెద్ద గోడ భవిష్యత్తు. ఎప్పటికప్పుడు దాని వెనక ఏమి ఉంది మనకి తెలియదు. అది తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే మనం పరిగెత్తుతుంటాం. చివరకు తెలుసుకోకుండా పోతుంటాము అంటుంది. దానిది మరీ వేదాంతం. బతుకంటే క్షణంలో సగమట. ఆ క్షణంలో సగంలోనే చేతనైతే ఇంద్రధనుసులో రంగుల్ని చూసినట్టు అన్నీ అనుభవించగలగటం దాని మోహం. మరీ అంత చిన్న వయసులో అంత వేదాంతం ఉండకూడదు బాబు. అలాంటి వాళ్ళకి ఇండ్లు సంసారాలు కూడా పట్టవు. సీత అదే అంటుంది. భర్త కానీ పిల్లలు కానీ ఇవన్నీ ఓ బాధ్యత కింద, మనము చెయ్యవలసిన పనుల కింద తీసుకోవాలి అంటుంది. తనకి శేఖరం ఎప్పుడూ ఒక లోకంగా కనిపిస్తాడు కానీ బాధ్యతగా అనిపించడు. తనకి పిల్లలు కావాలి, భర్త కావాలి, అన్నీ కావాలి. రేపు తనకి కూడా ఓ పాప పుడితే ఇలాగే పుట్టినరోజు చేసుకోదు. తనప్పుడు ఎలా ఉంటుంది? శేఖరం చెప్పినట్లు లావై నిండుగా జడ మానేసి మెడ మీదకు చుట్టుతో ఉంటుంది కాబోలు. అమ్మో, ఇలా సన్నగా ఉంటేనే బాగుంటుంది. చిన్నతనం మన నుంచి వెళ్ళిపోతుంటే ఎంత బాధేస్తుంది. అందుకే కాబోలు మనకు తెలియకుండానే మనము పెద్దవాళ్ళం అయిపోతూనే ఉంటాం. చాలాసేపటి నుంచి తదేకంగా ఆలోచిస్తున్న వాసంతి ఎవరో వచ్చి పలకరించటంతో ఈ లోకంలో పడింది. ఆ వచ్చిన అమ్మాయి సుకన్యాదేవి అక్క కూతురు కాబోలు. పిన్ని మిమ్మల్ని లోపలికి పిలుస్తుంది అంటూ వచ్చింది. ఇదేమిటి, చాలాసేపయింది. వాసంతి కంగారుగా లేచి నిలబడింది. హాల్లో చాలా భాగం ఖాళీ అయిపోయింది. గోడవారగా కూర్చున్న ఆంగ్లో ఇండియన్స్ వెళ్ళిపోయారు. హాల్లో చాలా కొద్ది మంది మిగిలారు. స్టేజీ కూడా ఖాళీ అయింది. వాసంతి దిక్కులు చూడటం మానేసి తనని పిలవటానికి వచ్చిన అమ్మాయితో ఎక్కడికి రావాలి అంది. లోపలికి, అక్కడ పలహారం చేసి మళ్ళీ వచ్చి కూర్చుందురుగాని. దూరంగా కూర్చొని అంతకుముందు వాసంతిని చూసి నవ్వుతూ కబుర్లు చెప్పుకున్న అమ్మాయిల వంక మెడ తిప్పి చూసి నవ్వుతూ అంది. ఆ అమ్మాయి వాళ్ళని చూచేసరికి వాసంతికి మళ్ళా దిగులు ముంచుకొచ్చింది. వాళ్ళింకా అలాగే చూస్తూ ఉన్నారు. రండి అని పిలుస్తున్న ఆ అమ్మాయితో ఎలాగో లోపలికి వెళ్ళబోయింది వాసంతి. గుమ్మానికి కొంచెం యువతల ఉండగానే ఆ ముగ్గురు అమ్మాయిలు వాసంతి వైపుకు వచ్చారు. పరిచయం చేయాలా? ఇదిగో వీళ్ళు నా స్నేహితురాళ్ళండి. ఈమె వాసంతి అని శేఖరం గారి భార్య. వారు మా బావగారు మంచి ఫ్రెండ్స్ అంది సుకన్యాదేవి పిన్ని కూతురు. వాళ్ళ ముగ్గురికి నమస్కారాలు చేసింది వాసంతి. అందులో మధ్య అమ్మాయి అంది, మిమ్మల్ని చూసిన తర్వాత మీతో తప్పకుండా పరిచయం చేసుకోవాలనిపించిందండి. మీ కళ్ళు చాలా బాగున్నాయి. ఇందాకటి నుంచి మీ వంకే చూస్తున్నాను. వాసంతి కళ్ళు కిందికి వాలిపోయాయి. అంత ధైర్యంగా నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేస్తున్న అమ్మాయి వంక కళ్ళెత్తి చూడటం కూడా భయం అనిపించింది. ఈ అమ్మాయి కథలు రాస్తుందిలే అందుకు అంది మరో అమ్మాయి. అది అనవసర ప్రసంగం. మొదటమ్మాయి కసిరింది. పేరడిగింది. వాసంతి జవాబు చెప్పింది. ఆ అమ్మాయి పేరు వాసంతికి పరిచయమే. కథలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఆ అమ్మాయి వయసు తక్కువగా ఉందే, అంత మంచి కథలు రాయడం ఎలా వస్తుంది అనుకుంటున్న వాసంతికి, పదండి లోపల పిన్ని వెయిట్ చేస్తుంది అంది సుకన్యాదేవి అక్క కూతురు. మరోసారి వాళ్ళ ముగ్గురికి నమస్కారం చేసి వాసంతి యువతలకి వచ్చింది. అప్పటికే సుకన్యాదేవి బయటికి వచ్చేసింది. మీరు లోపలికి వెళ్ళండి. చూడు గిరిజ, వాసంతిని లోపలికి తీసుకువెళ్ళు. ఇక్కడ అహల్యాదేవి వెళ్తున్నట్టున్నారు, పంపిస్తాను. లోపలికి వెళ్ళు వాసంతి, సిగ్గుపడకు. మాటలు చెప్తూనే ఆవిడ హడావుడిగా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళుతుండగా వాసంతి చటుక్కున చెయ్యి పట్టి ఆపి, మీ అక్కయ్య కూతురెక్కడా అంది చేతిలో ఉండిపోయిన సోప్ బాక్స్ గుర్తుకు రావటంతో. ఎవరు? అక్కడ ఆ గదిలో ఉందే అంది గిరిజ ఆగిపోతూ. వాసంతి తల తిప్పి చూసింది. గిరిజ చూపించిన గదిలో జయంతి ఆవిడ పక్కనే ఆ లావుపాటి ఆవిడ, కద్దరు చీరులో ఆవిడ ఉన్నారు.
నువ్వొక్క పని చేసి పెట్టు, నేను వెళ్తూ ఉంటాను. నువ్విది మీ జయంతికి ఇచ్చేసిరా. అదేమిటి మీరివ్వండి? గిరిజ అనుమానంగా చూస్తూ అంది. కాదు, వారి పేరు చెప్పి నువ్విచ్చేసిరా, బతిమాలుతున్నట్లు అంది వాసంతి. క్షణంసేపు మొహంలోకి చూసిన గిరిజ సోప్ బాక్స్ తీసుకుని వెళ్ళింది. ఎంత త్వరగా ముగించుకొని బయటపడితే అంత బాగుండు. ఏది, ఇక్కడ ఇందాక రాక్షసి భటుల్లా నిలబడ్డ అమ్మాయిలు లేరే, పొయ్యారే అనుకుంటూ తల వంచుకొని లోపలికి వస్తున్న వాసంతికి అలాగే తల వంచుకొని గబగబా లోపలి నుంచి వస్తున్న మరో వ్యక్తి టపీమని తల కొట్టింది. ఇద్దరూ ఒక్కసారి అబ్బా అనుకుని దెబ్బ తగిలిన చోటు పట్టుకుని తలెత్తి చూశారు. సారీ, చూడలేదు అంది అవతలి వ్యక్తి. వాసంతి ఎత్తే ఉంది, కానీ 4-5 సంవత్సరాలు పెద్దదిలా ఉంది. పొడుక్కి తగ్గ లావుతో మనిషి ఉందాగా ఉంది. చాలా అందంగా, శరీర సౌష్ఠవానికి చక్కగా అతికినట్లున్న చీరే జాకెటు. కానీ జాకెట్ చేతులు భుజాల దిగువగా పొట్టిగా చాలా బిగుతుగా ఉన్నాయి. పెదవులకి రంగుంది, కానీ రంగు వేసుకున్నట్లు లేదు. చాలా సహజంగా ఉంది. సారీ, దెబ్బ తగిలిందా అంది ఆవిడ నవ్వుతూ. లేదు, పర్వాలేదు. వాసంతి కూడా నవ్వింది. వెరీ వెరీ సారీ. వాసంతిని తప్పించుకొని వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడని ఇంకా శాంతం చూడటం పూర్తి కాని వాసంతి తల తిప్పి ఆవిడ వచ్చిన వైపే చూస్తుండిపోయింది. వెనక నడినెత్తి మిందికి జుట్టు మెలి తిప్పి చుట్టిన చుట్ట, వెనక జాకెట్కి వీపు మీద డైమండ్ ఆకారంలో బట్ట లేదు. ఆ బట్ట లేనంత మేర బిగువుగా అందంగా శరీరం కనిపిస్తుంది. మెడలో గొలుసుండే భాగం నుంచి ఆ కత్తిరించిన ఆకారం మీదుగా పట్టుకుచ్చులు చిన్న చిన్నవి నడుము దాకా వేలాడుతున్నాయి. నడక కూడా బాగానే ఉంది. వెడుతూ వెడుతూ ఆవిడ ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఇంకా అలాగే నిలబడిపోయి తన వంక చూస్తున్న వాసంతిని చూసి మళ్ళీ నవ్వి వెళ్ళిపోయింది. ఆవిడ చూడగానే వాసంతి చప్పున మొహం తిప్పుకుంది. ఇంతలో గిరిజ వచ్చింది. ఆవిడెవరు? దూరంగా వెళ్ళిపోయి సుకన్యాదేవితో మాట్లాడుతున్నా ఆవిడని చెయ్యి చాచి వేలు పెట్టి చూపిస్తూ అంది. ఎవరు? ఆవిడ మా అక్కయ్య ఫ్రెండ్, బొంబాయిలో ఉంటారు. ఆవిడ భర్త అమెరికా వెళ్ళి వచ్చారు. ఆమె కూడా వెళ్ళి వచ్చింది. లోపలికి దారి తీస్తూ అంది గిరిజ. పలహారం అది ముగించుకొని గిరిజతో పాటు యువతలకు వచ్చింది వాసంతి. హాలు పూర్తిగా ఖాళీ అయిపోయింది. పెద్ద వర్షం గబగబా పడి ఒక్కసారి తెరిపి వచ్చినట్లుగా ఉంది. హాల్లో దీపాల గుత్తి కిందుగా నిలబడి ఆవిడ, సుకన్యాదేవి ఇంకా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆగండి, మీకు కిళ్ళి తీసుకొస్తాను అంటూ గిరిజ మధ్యలో వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడికి రా వాసంతి. దూరంగా నిలబడి సుకన్యాదేవి పిలవడంతో గిరిజ కోసం చూస్తున్నట్లు నిలబడిన వాసంతి కదిలి ముందుకు వెళ్ళింది. ఈవిడ నా స్నేహితురాలు అమూల్య. ఆవిడ పేరు అమూల్య. మనిషిలాగానే పేరు కూడా చక్కగా అమూల్యంగానే ఉంది అనుకుంది. వాసంతి చేతులు జోడించి నమస్కరిస్తూ నీ పేరేమిటి? వసంత అంది ఆవిడ బాగా దగ్గరగా వచ్చి. ఆవిడ చూపుల్లో ఇందాకటి మార్దవం, లాలిత్యం రెండూ లేవు. ఏవో చురుకలు వేసినట్లు అవి తగిలిన చోటల్లా గుచ్చుకుంటున్నట్టు ఉన్నాయి. ఆవిడలో ఆ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాని వాసంతి అచేతనంగా అలాగే నిలబడిపోయింది. పైన ఉన్న దీపాల గుత్తిలోంచి వస్తున్న రంగురంగుల కాంతులు ఆవిడ మొహం మీద నీలంగా, సుకన్యాదేవి మొహం మీద ఎర్రగా, తన మొహం మీద తెల్లగా నడుస్తున్నాయి. శేఖరం నీకు పెళ్లికి ముందే తెలుసా? హఠాత్తుగా ఆవిడ చెయ్యి చాచి వాసంతి గడ్డాన్ని మునివేళ్లతో పట్టుకుని ఎత్తుతూ అంది. ఆ ఎత్తడం ప్రేమగా కాక అదేదో ఆసక్తిగా ఉంది. అసలు సుకన్యాదేవి ఆవిడకి తనను పరిచయం చేసింది, కానీ తనకు ఆవిడకు పరిచయం లేదు. కానీ తన పేరు ఆవిడకు తెలిసింది. పోనీ అది ఆవిడకి ఈవిడ చెప్పి ఉండవచ్చు. కానీ శేఖరం సంగతి అడుగుతుందేమిటి? గడ్డాన్ని ఆవిడ చేతిలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆవిడ చూపులతో కలిసిన తన చూపుల్ని క్రిందకు తిప్పుకుంది వాసంతి. కొంచెం సిగ్గులా ఉందే, లేకపోతే కొత్త? ఆవిడ గడ్డం వదలకుండానే అంది. పైనుంచి వస్తున్న రంగురంగుల కాంతులు, ఎదురుగుండా ఈవిడ వింత ప్రవర్తన, నిశ్శబ్దంగా ఉన్న హాలు, చాలాసేపటి నుంచి కూర్చొని అలసిపోయినట్లుగా అదో మాదిరిగా ఉన్న వాసంతికి అదేదో కలలో ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న ఓ దృశ్యంలా అనిపిస్తుంది.
ఆవిడ ప్రశ్నకేదో సమాధానం చెప్దామని అనుకుంటూ ఉండగానే హఠాత్తుగా వెనక నుంచి వసు అదే పిలుపు వినిపించడంతో ముగ్గురు ఉలిక్కిపడి వెనక్కు తిరిగారు. అరే మీరా, ఎప్పుడొచ్చారు? రేపు కదూ రావాల్సింది. గిరుక్కున వెనక్కు తిరిగిన వాసంతి శేఖరాన్ని చూడటంతోనే ఒక్క పరుగులో దగ్గరకు వచ్చింది. మీరు రేపు సాయంత్రానికి కానీ రారనుకున్నాను. ఎలా వచ్చారు? సంతోషంతో వికసించిన మొహంతో ఓసారి భర్త చెయ్యి తన చేతిలోకి తీసుకోబోయింది. కానీ శేఖరం వాసంతిని గమనించలేదు. అతని చూపులు దూరంగా నిలబడ్డ ఆమె మీద రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. తన చెయ్యి పట్టుకోబోతూ అడ్డుగా వచ్చిన వాసంతిని పక్కకు లాగాడు. ఆశించని ఈ ప్రవర్తనతో తెల్లబోయిన వాసంతి శేఖరం చూస్తున్న వైపు చూసింది. దూరంగా రంగురంగు దీపాల గుత్తి కింద నిలబడ్డ అమూల్య తల కొంచెం పక్కకు ఓరగా పెట్టి అదో రకమైన చిరునవ్వుతో టీవీగా నవ్వుతూ శేఖరం వైపు చూస్తుంది. శేఖరం కూడా చూస్తున్నాడు. కానీ బాధగా, అసహ్యంగా, కోపంగా ఉన్నాయి ఆ చూపులు. వాసంతికి అవి పరిచయం లేవు. ఒకటికి 2 సార్లు ఆవిడ వంక, శేఖరం వంక, కొయ్యబొమ్మలా నిలబడిపోయిన సుకన్యాదేవి వంక తల తిప్పి చూసింది వాసంతి. పోదాం పద, హఠాత్తుగా భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి తిప్పేస్తూ అన్నాడు శేఖరం. అదేమిటి, రెండి లోపలికి వెళ్దురుగాని చలనం తెచ్చుకున్న సుకన్యాదేవి ముందుకు వస్తూ గబగబా అంది. అక్కర్లేదు, ముందు మీరు నాకు చెప్పినట్లయితే వాసంతిని ఇక్కడికి రానిచ్చేవాడిని కాదు, కఠినంగా జవాబిచ్చిన శేఖరం మరుక్షణంలో వాసంతి చెయ్యి పట్టి ముందుకు గుంజుకుపోయాడు. ఎవరావిడ? ఎందుకలా చేస్తారు? శేఖరం లాక్కొస్తుంటే వచ్చేస్తున్న వాసంతి వెనక్కి తిరిగి చూస్తూ అంది. ఆవిడ ఇంకా అలాగే నిలబడి ఉంది. కానీ ఈసారి మొహంలో టీవీగా ఉన్న చిరునవ్వు లేదు. 5 నిమిషాల్లో చేరవలసిన దోవ వదిలి చుట్టూ అరగంటకి గాని ఇంటికి తీసుకురాలేదు శేఖరం. దోవలో మళ్ళీ తనే అడిగింది వాసంతి, ఎవరావిడ, మీకు తెలుసా అని. కానీ శేఖరం జవాబు చెప్పలేదు. పెదవులు బిగించి రోడ్డును తదేకంగా చూస్తున్నాడు. మరోసారి ఏదో అడగపోయింది వాసంతి. నన్ను మాట్లాడించకు, ఆవిడ నాకు తెలుసు అంతే. కోపంగా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా గట్టిగా కసురుతూ అన్నాడు శేఖరం. వాసంతి కళ్ళల్లో గిరుక్కున నీళ్లు తిరిగాయి. మధ్య తనేం చేసిందని, అసలు ఇలా మధ్యలో క్యాంపు నుంచి రావటం ఏమిటి? పోనీ వచ్చాడు, కానీ వచ్చారన్న సంతోషం లేకుండా ఇదేమిటి? కళ్ళ నుంచి ఉబికి బుగ్గల మీదకు జారుతున్న నీళ్లని తుడుచుకోవటానికి ప్రయత్నించలేదు. తుడుచుకుంటే అతనికి ఏడుస్తున్నట్లు తెలుస్తుంది. అతను రాగానే తను ఎన్ని చెప్పాలనుకుంటుంది? అన్నీ పోయినాయి. నిటారుగా కూర్చుండిపోయింది వాసంతి. ఇంటికి వస్తూనే అలవాటు ప్రకారం కారుని గ్యారేజ్లో పెట్టకుండానే వరండా మెట్ల ముందు వదిలేసి శేఖరం లోపలికి వచ్చి గదిలో కుర్చీలో కూలబడ్డాడు. మాట పలుకు లేకుండా. తనకు తెలిసి శేఖరాన్ని అలా మొదటిసారిగా చూస్తున్న వాసంతికి అతని దగ్గరకు వెళ్లే సాహసం లేక హాల్లో కిటికీ దగ్గర అలాగే నిలబడిపోయింది. ఎవరసలావిడ? శేఖరం ఎందుకలా అయ్యాడు? వాసంతికి తల పగలగొట్టుకున్నా అర్థం కావటం లేదు. గదిలోకి వచ్చేసిన శేఖరం లైటు వేసి బూట్లు కూడా విప్పుకోకుండా కుర్చీలో వాలిపోయాడు. హఠాత్తుగా అతనిలో శక్తి అయిపోయినట్లయింది. మళ్ళీ అమూల్య ఎందుకు కనిపించినట్లు? 4 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో నరకం చూపించి తనని కాదని, అసమర్థుడనని తీసి పారేసి మరొకరితో కలకత్తా వెళ్ళిపోయిన అమూల్య మళ్ళీ ఎందుకొచ్చింది తన జీవితంలోకి? అమూల్యతో జీవితం, కలకత్తా నుంచి రాసిన ఆఖరి ఉత్తరం అన్నీ కలిపి తనని మనశ్శాంతికి దూరం చేసి పిచ్చివాడిలా చేసి దేశాల వెంట తరిమినాయి. ఎలాగో కోలుకున్నాడు. పగిలిన హృదయం ముక్కలు ఏరి ఇచ్చింది వాసంతి. వాటిని వాసంతి అమాయకపు హృదయం సహాయంతో ఎత్తిపెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చింది అమూల్య. అమూల్యని ఎదిరించే సాహసం తనకెప్పటికీ రాదా? ఇప్పుడు మరోసారి పిచ్చివాణ్ణి చెయ్యటానికే పనిగట్టుకు వచ్చిందా అమూల్య? వాసంతి పిచ్చి వాసంతి. ఇదంతా చూసి ఏమనుకుంటుందో? తన మొదటి భార్య బ్రతికి ఉందని వాసంతికి తెలియదు. శేఖరం కుర్చీలోంచి లేచి కూర్చొని వసు అని పిలిచాడు. పిచ్చి పిల్ల, అసలే కాస్తంత వాటిని గంపంత ఊహించుకొని కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని చూస్తుంటుంది.
ఒకవేళ అమూల్య భర్త ఇక్కడకు ఉద్యోగరీత్యా వస్తే తను ఈ ఉద్యోగాన్ని, ఈ ఊరిని వదిలేసి వాసంతిని తీసుకొని ఏ పల్లెటూరికైనా పారిపోతాడు. ఇక్కడికి రా, లైటు వేయి. నెమ్మదిగా వస్తున్న అడుగుల చప్పుడు విని మళ్ళీ వెనక్కు వాలి పడుకున్నాడు శేఖరం. వాసంతి లైటు వేసి ఇంకా చేతిని అలా స్విచ్ మీదనే ఉంచి శేఖరాన్ని గమనిస్తుంది. అలా నిలబడ్డావేం, దగ్గరకురా, చెయ్యి చాపి ఇస్తూ అన్నాడు. మీరలా ఎందుకున్నారు, ఆవిడ ఎవరు అనే ప్రశ్న మళ్ళీ నాలుక చివరిదాకా వచ్చి ఆగిపోయింది. ఎలా ఉన్నాను, నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే తిరిగి వచ్చేశాను. నిజం. భోంచేద్దాం పద. లేచి సరిగ్గా కూర్చొని వంగి కాలిబూటు విప్పుకుంటూ అన్నాడు. ఆ రాత్రి అతను నిద్రపోలేదు, వాసంతి కూడా నిద్రపోలేదు. చాలా రాత్రైన తర్వాత మంచం మీద నిద్ర లేకుండా అటూ ఇటూ దొర్లుతున్న అతన్ని చాలాసేపటి నుంచి గమనిస్తున్న వాసంతి లేచి కూర్చొని ఉన్న విషయం ఏమిటో పైకి చెప్తే కొంతైనా మనశ్శాంతి లభిస్తుంది. ఏ విషయమైనా భార్యతో చెప్పటానికి జంకెందుకు చెప్పండి. మీ ఆనందంలోనే కాదు, మీ బాధలో కూడా నాకు భాగం ఇవ్వాలి. శేఖరం వాసంతి మాటలకు జవాబివ్వలేదు. కానీ బోర్లా పండుకొని దిండులో తల దాచుకుని బాధగా అటూ ఇటూ కదులుతున్నాడు. పోనీయండి, మీకంతా చెప్పటానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దు. మీరు నిజంగా ఒంట్లో బాగాలేకనే తిరిగి వచ్చినట్లయితే నిద్రపోవటానికి ప్రయత్నించండి. శేఖరం జుట్టులో వేళ్లు పోనిస్తూ ఆప్యాయంగా అంది. ఆడవాళ్లని అనుభవాలు చిత్రంగా ఎదిగిపోయేటట్లు చేస్తాయి. ఎందుకో 2 గంటల క్రితం వాసంతికి ఇప్పటి వాసంతికి చాలా తేడా కనిపిస్తుంది. ఏదో పెద్దరికం వచ్చేసింది. హఠాత్తుగా వాసంతి చెయ్యి తీసుకుని గట్టిగా పట్టుకుని, నువ్వు నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నేను ఈ ఉద్యోగం, ఈ డబ్బు లేకుండా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావా? అతను ఏం మాట్లాడుతున్నాడో వాసంతికి అర్థం అవ్వటం లేదు. శేఖరం తిరిగి సరిగ్గా పండుకున్న భార్య చెయ్యి కళ్ళకి ఆంచుకుంటూ, చెప్పు వసు, ఏది మనిద్దరినీ విడదీయలేదని చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని, ఎప్పుడూ నన్ను వదలనని చెప్పు. నా మనశ్శాంతి దూరం కాదని చెప్పు. చెప్పవు? కళ్ళు మూసుకుని అంటున్న అతను హఠాత్తుగా కళ్ళు తెరిచి 2 చేతులు చాచి దగ్గరికి లాక్కుంటూ, చెప్పు చెప్పు, ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళనని చెప్పు. అబద్ధమైనా సరే ఇప్పటికిలా చెప్పు. మనసారా చెప్పవు? తన భుజాలు విరిగిపోతాయేమో నన్నంత గట్టిగా పట్టుకొని పిచ్చిగా చూస్తున్న భర్త కళ్ళల్లోకి లోతుగా పరీక్షగా చూసింది వాసంతి. అతని కళ్ళు దేన్నో ఒకసారి పోగొట్టుకొని మరొకసారి పోగొట్టుకుంటానేమోనని భయంతో ఉన్నాయి. ఆవిడెవరో ముందు చెప్పండి. శేఖరం చప్పున వాసంతిని వదిలేసి మొహం పక్కకు తిప్పుకున్నాడు. పోనీ నన్నేం చేయమంటారో చెప్పండి. మరోసారి కళ్ళల్లో తిరగబోతున్న నీళ్లను బలవంతాన ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది. ఆవిడ అమూల్య. ఎలాగో అన్నాడు శేఖరం. అవును, అది ఆవిడ పేరు. అయితే ఆవిడేమైనా మీ మొదటి భార్యకు బంధువా? కాదు అమూల్య, నీకు తెలియదు. నా మొదటి భార్య బతికి ఉందని, నన్ను వదిలేసి పారిపోయిందని. వాసంతికి నోట మాట రాలేదు. ఏమిటిది ఏమిటిది? మనసులో ఎవరో దిగులుగా ఏడవబోతున్నారు. ఆవిడ చచ్చిపోలేదు? శేఖరం మొహంలోకి చూస్తూ అంది. వాసంతికి హఠాత్తుగా నీరసం వచ్చేసింది. కాదు, ఏం చెప్పాలో తెలియక మీ మామయ్య వాళ్ళకి చచ్చిపోయిందని చెప్పాను. అబద్ధం ఆడాను, అందులో నా తప్పు లేదు. వాసంతి, వింటానంటే ఓపిక ఉందంటే నీకు ఓ కథ చెప్తాను. దగ్గరగా లాక్కొని గుండెలకి నొక్కుకుంటూ అన్నాడు శేఖరం. చెప్పండి, నీరసంగా అంది వాసంతి. అమ్మాయి వాసంతి, అయ్యింది నీ పని, ఇహ నీ ఇష్టం. వాసంతి మనసులో గట్టిగా అరుస్తున్నారెవరు. అబద్ధం అబద్ధం, ఏం కాదు, ఇదో కల, కాసేపటిలో కరిగిపోతుంది. అప్పుడు తను లేచి కూర్చొని శేఖరానికి ఇదంతా వర్ణించి చెప్తుంది. ఇంకోళ్ళు పోట్లాడుతున్నారు. శేఖరం చెప్పడం మొదలుపెట్టాడు. అమూల్యను అతను ఎప్పుడు ఎక్కడ చూశాడో సరిగ్గా జ్ఞాపకం లేదు.
అప్పటికింకా ఆంధ్రప్రదేశ్ రాలేదు. శేఖరం తండ్రి మద్రాసులో హైకోర్టు వకీలుగా పనిచేస్తుండేవాడు. అవి అతను చదువుకునే రోజులు. అమూల్య ఏ కాలేజీలోనూ చదువుకోవటం లేదు. ఇంటర్ 3 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చుంది. అమూల్య తండ్రి ఎలక్ట్రిక్ పార్ట్స్ అవి అమ్మే వ్యాపారం చేస్తుండేవాడు. కారు, పెద్ద బంగ్లా, నౌకర్లు, చాలా అట్టహాసంగానే ఉండేవాడు. బుద్ధి కుశలత గల శేఖరం కాలేజీలోనే కాక యువతల సాంఘికంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అమూల్య ఏదో పెళ్లిలో దూరం నుంచి చూసింది శేఖరంని. ఆ తర్వాత అనుకోకుండా వెంట ఒకసారి పుట్టినరోజు పార్టీకి, మరోసారి ఏదో పార్టీకి అలా కలుసుకున్నారు. ఆఖరికి బాగా పరిచయం ఏర్పడింది. చెప్పుకోవాల్సింది మహాబలిపురం ఎక్స్కర్షన్. దాని తర్వాత శేఖరం కోరిక మీద పక్షి తీర్థం చూడటానికి ఒంటరిగానే శేఖరంతో వచ్చింది అమూల్య. ఆ పైన సినిమాలకి, బీచ్కి తరచుగా కలిసి వెళ్ళేవాళ్ళు. అమూల్యకి తనంటే ఇష్టం, తనకి అమూల్య అంటే ఇష్టం. ఇష్టం కదా మరి, ఎంత ఇష్టం లేకపోతే ఇంత ద్వేషం పుడుతుంది. పెళ్లి చేసుకోమని అడిగాడు, ఒప్పుకుంది. చాలా సహజంగా జరిగిపోయింది. అంతా చాలా అద్భుతమైన జంట. ఇలాంటివి చాలా అరుదు అని మెచ్చుకున్నారు. తండ్రికి అంత ఇష్టం లేకపోయినా గట్టిగా కాదనలేదు. అసలే ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు, ఎక్కువ రోజులు బతకడు అని స్పష్టంగా తెలుసుకున్న ఆయన ఈ కాస్తలో కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక సరేనన్నాడు. 6 నెలలు బాగానే గడిచిపోయినాయి. పెళ్లి కాకముందు తనకు అమూల్యలో కనిపించినవి చాలా తాత్కాలికమైనవని శేఖరానికి అర్థం కాసాగింది. కొంతమంది అంతే, నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. డబ్బు మీద అమూల్యకి చాలా విపరీతమైన కాంక్షకి కొన్ని విలువైన విషయాలని అతి నిర్లక్ష్యంగా తోసిపారేసే మనస్తత్వానికి శేఖరానికి చిరాకు రాసాగింది. దానికి తోడు తండ్రికి అనారోగ్యం. ఒకే ఒక్కడైన శేఖరం మీద పంచప్రాణాలు పెట్టుకుని ఉన్న ఆయన కొడుకుని క్షణం అవతలికి యువతలికి కదలనిచ్చేవాడు కాదు. అది అర్థం చేసుకోలేని అమూల్య శేఖరం తనని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, లెక్కలేనట్లు ప్రవర్తించేది. ఎంతో ఉన్నతంగా ఆదర్శవంతంగా ఉంటుంది అనుకున్న అమూల్య ఇలా మారటం చూసి శేఖరానికి ఏం చేయాలో తోచలేదు. అక్కడికి ఓపిక పట్టి అమూల్యకి అసలు విషయం అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించేవాడు. దాన్ని చేతకానితనంగా తీసుకున్న అమూల్య వాళ్లతో వీళ్లతో శేఖరం పైకి కనిపించేటటువంటి వ్యక్తి కాదని, అతనిలో 2 రకాలున్నాయని, అతన్ని పెళ్లి చేసుకోవటంలో తను చాలా బుద్ధి తక్కువ పని చేసి ఫలితం అనుభవిస్తున్నానని అనేది. అది ఒక్క శేఖరంతోనే కాదు, స్నేహితులతో, అన్నగారులతో, తండ్రితో, అందరితో చెప్పేది. ఆ పైన వాళ్ళు వీళ్ళు రావటం, శేఖరానికి ఏదో చెప్పబోవటం, దానికి గొడవలు జరగటం, వదిలేసి పుట్టింటికి వెళతానని అమూల్య బెదిరించటం, ఈ లోపల తండ్రి పోవటం శేఖరానికి మతి చెడినంత పనైంది. ఓ పక్క తండ్రి పోయాడనే దిగులు, మరో పక్క దాంపత్య జీవితం భగ్నమైందనే దిగులు. అందరికంటే అతీతంగా ఆదర్శంగా ఉండాలన్న ప్రయత్నం పోయి అందరికంటే అసహ్యంగా అయిపోయింది అనే ఆవేదన. శేఖరం ఆరోగ్యం పాడైపోయింది. ఈ మధ్యలో మామగారు, బామర్దులు ఉద్యోగం కోసం ప్రయత్నం చెయ్యమనే వేధింపు. శేఖరం ప్రతిదానికి చిరాకు పడసాగాడు. ఒకరోజు ఏదో డబ్బు విషయంలో పెద్ద గొడవ జరిగి అమూల్య తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ మెళ్ళో మంగళసూత్రాన్ని తీసి, నువ్వింత చేత కానివాడివని తెలిస్తే చచ్చినా పెళ్లి చేసుకునేదాన్ని కాను అంటూ మొహాన విసిరి కొట్టింది. ఆ వెళ్ళిపోవటం ఆఖరని, అప్పటికే అమూల్య మరొకరితో సంబంధం పెట్టుకుని అతన్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉందని శేఖరానికి తెలియదు. ప్రతిసారిలా అతను అమూల్యను తీసుకురావటానికి మామగారి దగ్గరికి వెళ్ళలేదు. గాయపడ్డ అతని హృదయం కోలుకోవటానికి టైం కావాలంది. శేఖరం తనను తాను తమాయించుకొని నిగ్రహం తెచ్చుకొని ఆమెని ఎలా దారికి తీసుకురావాలో నిర్ణయించుకుని మామగారి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి 4 రోజుల క్రితమే ఆమె ప్రసాద్తో కలకత్తా వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని, అతను కొద్ది రోజుల్లో అమెరికా వెడుతున్నాడని, ఆమె కూడా వెడుతుందని, అనవసరంగా ఆమె కోసం వెర్రి ప్రయత్నాలు చెయ్యొద్దని, మర్యాదగా డైవర్స్ ఇచ్చేయటం ఉభయ కుటుంబాల పరువు ప్రతిష్టలకి మంచిదని,
ఆయన గట్టిగా ఒక అరగంట సేపు లెక్చర్ ఇచ్చాడు. కొయ్యబారిపోయిన శేఖరం ఇంటికి తిరిగి వచ్చాడు. ఎలా చేసుకుంటుంది ప్రసాద్ని? తనకి ప్రసాద్ తెలుసు. తనలో లేనివి ప్రసాద్లో ఏమున్నాయని అతన్ని చేసుకుంటుంది. తనని కాదని అసలు ఎలా చేసుకుంటుందో కోపంతో అవమానంతో నరనరము కాలిపోతున్న శేఖరం ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రసాద్ పెళ్లి విఫలం చేయటానికి ప్రయత్నాలు చేయసాగాడు. దాదాపు ఒక నెల పోయిన తర్వాత అనుకోకుండా ఆమె దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తన మానాన తనని పోనివ్వమని, ఒకవేళ తిరిగి వచ్చినా తనతో శేఖరం సుఖపడలేడని, కనీసం ఇలా మంచిగా విడిపోతే మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు స్నేహితులుగా పలకరించుకోవచ్చని రాసింది. దానికి శేఖరం జవాబు రాయలేదని ఆమె ఊరుకోలేదు. వెంట అతనికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది. వాటిల్లో జీవితం పట్ల తనకున్న అభిలాష, కోరికలు అన్నీ వివరిస్తూ రాసేది. ఉత్తరాలు చాలా సహజంగా, న్యాయంగా, ప్లెయిన్గా ఉండేవి. వాటిల్లో వేటిని శేఖరం కాదనలేకపోయేవాడు. ఆఖరి ఉత్తరంలో రాసింది ఆమె, నీలో నేను మొదట చూసినవి ఇప్పటికీ ఉన్నాయి. వాటిని నేను ఎక్కడున్నా ఏ సమయంలోనైనా గౌరవించి అభిమానిస్తాను. కానీ నాకు ముఖ్యంగా కావాల్సినవి నీలో లేవు. అవి ఉన్నాయని నన్ను మోసపుచ్చుకోలేను. ఒకవేళ అలా మోసపుచ్చుకుందామని అనుకుంటే జరిగే ఫలితం నాకు తెలుసు. అందుకే నేను ఇటువైపు రావటం లేదు. నాలో లేనివి నీకు కూడా తెలుసు. నాకు కావాల్సిన విధంగా మారమని నిన్నెలా అడగనో అలాగే నీకు కావాల్సిన విధంగా నేను మారలేను. ఇలాగైతే ప్రపంచంలో ఎన్ని వివాహాలు జయప్రదమవుతాయి అని నువ్వడిగితే నేను జవాబు చెప్పలేను. మనలో 100కి 90 జీవితాలు త్యాగమనే చక్రంలో ఆకుల్లా తిరిగిపోతున్నాయి. చాలామందికి అసలు జీవితం అంటే ఏమిటి, దాన్నెలా అనుభవించాలి అన్న ప్రశ్న లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి చెయ్యెత్తి నమస్కరించవచ్చు. వాళ్ళకే బాధలు ఉండవు. నేనలాంటి దాన్ని కాను. నాకు ప్రత్యేకంగా కావాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి పోతే పోయినాయి అనుకుని వాటి కోసం నేను ఏ ప్రయత్నము చేయకుండా ఉండలేదు. ప్రసాద్ని నేను చేసుకున్నానంటే అతనేదో మహాపొడి చేస్తాడని, ధీరుడని, అందరికీ అతీతుడని కాదు. ఒక విధంగా అతను నీకంటే చాలా తక్కువే. కానీ నీలా అతను జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు అనుభవించడానికి అడ్డురాడు. నేనంటే పిచ్చి ఇష్టం, అంతవరకే తెలుసు అతనికి. అదెంత హాయి! నీలా అతడు తన ప్రేమతో బంధించాలని కానీ ఆ ప్రవాహంలో ముంచాలని కానీ చూడడు. శుక్రవారం మేమిద్దరము న్యూయార్క్ బయలుదేరుతున్నాం. నాకు తెలియని లోకాలకు ఎగరటానికి ప్రసాద్ నాకు రెక్కలు ఇస్తున్నాడు, అంతే. అక్కడి నుంచి తిరిగి వస్తానని నమ్మకం లేదు. జీవితంలో మన పరిచయానికి గతమే కానీ భవిష్యత్తు లేకపోవచ్చు. నన్ను క్షమించు. నాకు తెలుసు నువ్వు కోరుతున్న విధంగా నేను ఉండలేకపోయానని. అందుకు నేను దిగులు పడటం లేదు. సెలవు. చాలా వివరంగా రాసిన ఆ ఉత్తరాన్ని చాలా కాలం దగ్గర పెట్టుకున్నాడు శేఖర్. ఆమె అమెరికా వెళ్ళిపోయింది. తనకు ఉద్యోగం దొరికింది. ఆంధ్రప్రదేశ్ రాకముందే హైదరాబాద్ వచ్చేశాడు. తన సంస్కృతికి, తన స్వజనానికి సంబంధం లేని నగరం. అనవసరంగా సానుభూతి చూపేవాళ్ళు కానీ, జీవితంలో ఓడిపోయానని వెక్కిరించేవాళ్ళు కానీ, అమూల్య ముందు చేతకాని వాడినని గుర్తు చేసేవాళ్ళు కానీ లేరు. మనసుతో పాటు జీవిత విధానాన్ని కూడా మార్చుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు శేఖర్. ఇప్పుడెవ్వరికీ అతనికి పెళ్ళైనట్లు తెలియదు. మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్న మిత్రుల్ని తిరస్కరించేవాడు. ఈ విధంగా ఉన్న అతనికి ఆడవాళ్లంటే విముఖత్వం ఎందుకో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆడవాళ్లతో అతని ప్రవర్తన చాలా మృదువుగా, ఆకర్షణీయంగా ఉండేది. మళ్ళీ పెళ్లి చేసుకోగలనని శేఖరం కలలో కూడా అనుకోలేదు. తర్వాత చాలా కాలానికి ఓసారి ఓ స్నేహితుడు పెళ్లి చూపులకు తోడురమ్మని బందరు దగ్గర ఓ పల్లెటూరికి తీసుకెళ్లాడు. ఆ పెళ్లి కూతురే వాసంతి. చాలా శ్రోత్రియ కుటుంబంలో పుట్టిన వాసంతికి పుట్టిన ఊరు తప్ప ప్రపంచం తెలియదు. పుట్టుకతో వచ్చిన విజ్ఞానం తప్ప పుస్తకాల ప్రభావం లేదు. అడవి మల్లెలా ఉన్న వాసంతి అమాయకపు మొహంతో
పసిపిల్ల మనస్తత్వాన్ని ప్రతిబింబింపచేసే పెద్ద పెద్ద కళ్లతో తల ఎత్తలేని సిగ్గుతో శేఖరాన్ని మొదటి చూపులోనే ఆకర్షించింది. పేరేమిటని అడుగుతున్న శేఖరమే పెళ్లి కొడుకనుకున్న వాసంతి కళ్లల్లో మెరుపులు కురిపిస్తూ వాసంతి అంది. ఆ అమ్మాయి ఏం చదువుకోలేదని, పైనుంచి వాళ్ళు తన హోదాకి తగినవారు కాదని ఆ సంబంధాన్ని తోసిపారేశాడు శేఖరం మిత్రుడు. తర్వాత తనే స్వయంగా ఈ సంగతి తెలియపరుస్తూ, తనకున్నవి తెలియపరుస్తూ, మీకేమీ అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను చేసుకుంటానని ఉత్తరం రాశాడు. తిరుగుటప్పాలో ఉత్తరానికి పిల్ల తండ్రి పరిగెత్తుకొచ్చాడు. తన మొదటి వివాహాన్ని గురించి స్థూలంగా వివరిస్తూ, ఆ అమ్మాయి పోయిందని, మళ్లీ తనకు పెళ్లి చేసుకోవాలనిపించలేదని, ఇంతకాలానికి వాసంతి తన మనసులో ఈ కోరికను కదిపిందని చెప్పాడు. స్థితిగతులు తెలుసుకున్న ఆయన మొహము విప్పారింది. పెళ్లి చూపులకు రావటం కేవలం అమ్మాయి అదృష్టమని పదే పదే చెప్పి కళ్లల్లో నీళ్లు తిరిగినంత సంతోషం పొంది ఆయన తిరుగు మొహం పట్టాడు. మరుసటి నెలలో వాసంతితో శేఖరం వివాహం జరిగిపోయింది. వాసంతి రాకతో శేఖరం జీవితమే మారిపోయింది. చాలా కాలం నుంచి ఆధారం లేక అడ్డదిడ్డంగా పాకుతున్న మనసుకి పెద్ద ఆధారం దొరికినట్లయింది. కానీ ఇదంతా వాసంతికి తెలియదు. సంభాషణలో 3 వంతులు వాసంతివే ఉంటాయి. ఒక వంతులో సగం శేఖరం నవ్వుతూ ఉంటాడు. జీవిత తాటకంలో ప్రశాంతత పొందిన నీరు తేటగా తేరుకోసాగింది. పాత అనుభవాలు అడుక్కి వెళ్ళిపోయాయి. పూర్తిగా ధైర్యం కలిగింది. అమ్మయ్య అనుకుంటున్న సమయంలో మళ్లీ రాయి విసిరబడింది. అమూల్య వచ్చింది. ఈసారి నీళ్లు మలినమైతే తీర్చటం తనకి సాధ్యం కాదు. అందుకే శేఖరం బాధపడుతున్నాడు. అతన్ని మరీ బాధిస్తున్న విషయం, తన మీద అమూల్య ప్రభావం పూర్తిగా పోయిందనుకున్నాడు. కానీ అదేం లేదు. తాత్కాలికంగా పక్కకు ఒదిగి ఉంది. సమయం చిక్కగానే మళ్ళీ ఉరుకుతుంది మీందికి. అది బాధిస్తున్న విషయం. చాలాసేపటి నుంచి ఏవేవో చెప్తున్నాడు శేఖరం. అతని గుండెల మీద అలాగే పడుకొని వింటుంది వాసంతి. చెవి దగ్గర టకటకమని గడియారంలా కొట్టుకుంటున్న అతని గుండె ఒకసారి బాధగా, ఒకసారి కోపంగా, ఇంకోసారి అతి బాధగా, రకరకాలుగా మారుతున్న కంఠస్వరం. గదిలో బెడ్ ల్యాంప్ నుంచి లేత నీలంగా వస్తున్న కాంతి అదో రకంగా ఉండి గదిలో వస్తువుల్ని తమాషాగా చేసి చూపుతుంది. అవన్నీ కలిపి వాసంతికి ఇదంతా అబద్ధం, మాయ, శేఖరానికి వెనక ఇంత బాధ ఉండటం ఏమిటి, పచ్చి అబద్ధం అనిపించింది. నిజంగానే కథలా ఉంది. నిజం వసు, నాకిప్పుడు తేలికగా అనిపిస్తుంది. నిజంగా నేనింత బాధపడవలసింది ఏమీ లేదేమో కదూ. ఏమిటి, నిద్రపోతున్నావా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతసేపటి నుంచి. చెప్పు, భుజాలు పట్టి లేవదీస్తూ అన్నాడు శేఖరం. లేదు, మీరు చెప్తున్న కథ వింటున్నాను. నీరసంగా మళ్ళీ అతని గుండెల మీదికి తలవాలుస్తూ అంది వాసంతి. శేఖరం మాట్లాడలేదు. తను తొందరపడ్డాడేమో. వాసంతికి అర్థం అవుతుందా? చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. అతని చేతులు వాసంతి జుట్టును, బుగ్గల్ని ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాయి. మనసు హఠాత్తుగా వేగంగా ఆలోచించసాగింది. లేదు, తన మీద అమూల్య ప్రభావానికి బలమే లేదు. వాసంతి తన పక్కనుంది. వాసంతితో జీవితం ముడిపడిపోయింది. అమూల్య వచ్చి ఎదురుగా కూర్చున్నా తను చెలించడు. అవును, నిజం. అమూల్యకి తనంటే ఏమిటో ఇంకా బాగా తెలియాలి. వాసంతితో కలిసి ప్రస్తుతం తను అనుభవిస్తున్న జీవితాన్ని చూసి ఈర్ష్యపడాలి. తనని గురించి ఆలోచించేందుకు ఒక్క సెకను కూడా ఖాళీ లేకుండా వాసంతి ఆక్రమించుకుందని తెలియాలి. తను అనవసరంగా కంగారు పడుతున్నాడు. ఇది మంచికే వచ్చింది. ఒకవేళ ఎప్పటికీ అమూల్య ఇక్కడే ఉండిపోవడం తటస్థిస్తే తను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతాడు. ట్రాన్స్ఫర్ కుదరదు, చెయ్యము అంటే నా వాసంతిని తీసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు. అంతేకాని అమూల్యని గడప తొక్కనివ్వను. ఆలోచిస్తున్న అతను పరధ్యానంగా ఉన్న వాసంతిని మరింత గుండెల దగ్గరికి లాక్కున్నాడు. నేనొకటి అడగనా? చాలాసేపటికి మొదటిసారిగా మాట్లాడుతూ నీరసంగా అంది వాసంతి. ఏమిటిది చెప్పు. ఇహ నుంచి నీకు తెలియని విషయం అంటూ లేదు. ఆమె తిరిగి రావటం మీకేమన్నా
అనిపిస్తుందా అంటే అర్థం కానట్లు వాసంతి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అంటే ఏం లేదు, నన్ను పెళ్లి చేసుకోవటంలో త్వరపడ్డారా అనిపిస్తుందా చెప్పండి. నేను వేరుగా పరాయిగా అనిపించటం లేదు కదూ. ఇన్నాళ్ల నా జీవితం ఏమీ కాకుండా పోదుగా మీకు. ఏమిటి నువ్వనేది? మీరు పడే బాధ చూస్తుంటే ఆమె మీద అభిమానం ఉన్నట్లే ఉంది. ఆవిడంటే లెక్కలేనట్లే ఉంటే మీరసలు బాధపడనే పడరు. నీ మొహం అదేం కాదు. ప్రపంచంలో నాకున్నది ఒక్కరి, అది వాసంతి. ఆ వాసంతికి నాకు మధ్య అడ్డుగా ఏదీ రాదు. వాసంతి తనంత తాను నన్నక్కర్లేదంటే తప్ప. నువ్వు చాలా అలసిపోయావు, ఇహ పడుకో. నీకసలిది చెప్పి ఉండకూడదు. నేనొక మూర్ఖుణ్ణి. చూడు, నీ మొహంలో ఇందాకటి చిరునవ్వు లేదు. కళ్ళు కూడా అనుమానంగా భయంగా ఉన్నాయి. నువ్వు నన్ను నమ్మలేకపోతే నేనేం చెయ్యలేను వాసంతి. ఆవిడ నాకేం కాదు. ప్రపంచంలో ఉన్న 1,00,000 మందిలో ఆవిడ ఒక్కతి. నువ్వు అనవసరమైన ఆలోచనతో మనసు పాడు చేసుకోనని నాకు మాటివ్వాలి. నీ ఆరోగ్యం అసలే సరిగ్గా లేదు. ఈ 2 రోజుల్లో చాలా తీసినట్లు కనిపిస్తున్నావు. డాక్టర్ సుశీల వచ్చిందా? ఏమంది? వాసంతి చేతుల్ని తన బుగ్గలకి కళ్ళకి ఆంచుకుంటూ అడిగాడు శేఖరం. ఆఖరి మాటికి వసంతి మొహంలోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఎలా చెప్పటం అతనికి? ఇప్పుడా? ఇలాగా? ఇప్పుడు కాదు అనుకుంటూ రేపు మీరు ఫోన్ చేసి అడగండి అంది. అదే నీకు చెప్పలేదు? చెప్పలేదు అంది వాసంతి నిర్లిప్తంగా. తెల్లవారుజామైంది. చల్లగాలి కిటికీలోంచి దూసుకొస్తాంది. బాగా అలసిపోయిన ఇద్దరూ నిద్రకు ప్రయత్నం చెయ్యసాగారు. మర్నాడు వాసంతి లేచేసరికి బాగా చారుడు పొద్దెక్కింది. తెల్లగా బాగా మెరుస్తున్న ఎండ కిటికీ చువ్వల్ని దూసుకొచ్చి లోపల డ్రాయరు, కుర్చీ, పుస్తకాలు వాటి మీద పడుతుంది. మంచం మీద బద్ధకంగా బరువుగా కళ్ళు తెరిచిన వాసంతికి అంతా కలలో ఏదో పెద్ద గొడవ జరిగి తను స్పృహ తప్పిపోయినట్లు అనిపించింది. క్షణంసేపు రాత్రి జరిగింది, శేఖరం చెప్పింది అంతా ఒట్టి కలే అనిపించింది. పక్కకు తిరిగి చూసింది, కానీ శేఖరం లేడు. ఒళ్ళంతా బరువుగా బాధగా ఉంది. జ్వరం తగిలిందని థర్మామీటర్ చూపింది. వాసంతి లేచి యువతలకి వచ్చేసరికి శేఖరం హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటున్నాడు. మామూలు ప్రకారం అతని స్నానం అయిపోయింది. వాసంతి మెల్లగా వచ్చి శేఖరం కుర్చీ పక్కన నిలబడింది. మేలుకు వచ్చిందా? కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఇంకొంచెం సేపు పండుకోకపోయావా? నిద్ర చాలేదులా ఉంది కదూ. నవ్వుతూ చెయ్యి తీసుకొని ఏదో చెప్పబోతున్నాడు శేఖరం. హఠాత్తుగా వాసంతి వంగి మోకాళ్ల మీద కూర్చొని అతని చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ, రాత్రి చెప్పినదంతా అబద్ధం కదూ. అబద్ధమని చెప్పండి నాకు. నాకేదో భయం వేస్తుంది అంది. శేఖరం క్షణం సేపు మాట్లాడలేదు. తర్వాత చాలా తగ్గు స్థాయిలో, చాలా నిశ్చలంగా నెమ్మదిగా, అవును, అంతా అబద్ధమే. నీకు కల్పించి చెప్పానులే. రాజా వాళ్ళు వస్తారు. వెళ్ళి మొహం కడుక్కొనిరా. ఇదేమిటి వేడిగా ఉందేం ఒళ్ళు? జ్వరం వచ్చిందా? హఠాత్తుగా ఆదురుదగా చెయ్యి పట్టి లేవదీస్తూ అన్నాడు. వాసంతికి జ్వరం బాగానే వచ్చింది. డాక్టర్ సుశీలకి ఫోన్ చేశాడు. ఆవిడ డ్యూటీ మీద ఉంది. సాయంత్రం కానీ రాలేనని ఎవరితోనో చెప్పించింది. ఆ రోజు శేఖరం ఆఫీసు మానేశాడు. వాసంతి పక్కనే కూర్చొని చాలా మామూలుగా అవి ఇవి చెప్తూ తమాషాలు చెప్పి నవ్విస్తూ కూర్చున్నాడు. వాసంతిని విడిచి కనీసం ముందు హాల్లోకి కూడా వెళ్ళలేదు. ఇష్టం లేకపోయినా శేఖరం కోసం చారు అన్నం తింది వాసంతి. 12 అయ్యింది. తన మంచం పక్కన వాలు కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం తిరగవేస్తున్న శేఖరాన్ని ఉన్నట్లుండి అడిగింది. ఆవిడ సుకన్యాదేవికి తప్ప ఇక్కడ ఇంకెవరికీ తెలియదా అని. తెలియదు. నువ్వింకా ఆ ప్రసంగం ఎత్తొద్దు గంభీరంగా అన్నాడు శేఖరం పుస్తకం తిరగవేస్తూ. వాసంతి ఆ పైన మాట్లాడలేదు. శీతాకాలం మధ్యాహ్నం 12 గంటలు దాటుతుండగానే ఎండ తిరిగిపోతుంది. సన్నగా వీస్తున్న గాలికి గుమ్మానికున్న కట్టన్ కదులుతుంది. గదిలో గోడల మీద పాకిన వాటర్ ప్లాంట్ ఆకుల్ని కిటికీలోంచి వచ్చి పిచ్చుక ఒకటి పొడిచి తుంపాలని ప్రయత్నం చేస్తుంది. మధ్యాహ్నం చాలా దిగులుగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. మోచెయ్యి దిండు మీద ఆంచి పడుకొని చేతిలో పుస్తకాన్ని తిరగేస్తుంది వాసంతి. ఏదో చప్పున అయిపోయి జరగవలసిందేదో జరిగిపోతే బాగుండుననిపిస్తుంది.
నాటకంలో సీనుకి మధ్య ఇంటర్వెల్లా ఉంది. ఇంతలో ఫోన్ మోగింది. సుశీల అంటూ శేఖరం లేచి వెళ్ళి రిసీవర్ తీశాడు. అంతవరకు పుస్తకం తిరిగేస్తున్న వాసంతి కళ్ళెత్తి అతని ముఖంలో మారబోయే భావాల కోసం పరీక్షగా చూస్తుంది. సుశీల చెప్పబోయేదేమిటో వాసంతికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇలా సుశీల చెప్పకుండా ఉంటే బాగుండు. అసలు ఇంకెవరైనా అయితే బాగుండుననిపిస్తుంది. హలో అన్నాడు శేఖరం రిసీవర్ తీసుకొని. అవతల నుంచి ఏ స్వరం వినిపించిందో, ఏమని వినిపించిందో తెలియదు. కానీ హఠాత్తుగా శేఖరం ముఖంలో గబగబా రంగులు మారాయి. కంఠస్వరం కూడా మారింది. ఫోను వైరుని చేత్తో సాఫ్ చేస్తూ చాలా గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇందులో క్షమాపణ ఏమీ లేదండి. రాత్రి నా ప్రవర్తనకి నేనే చెప్పుకోవాలి. ఏదైనా ముందుగా కొంచెం ఏమాత్రం తెలిసినా అలాంటి సంఘటన జరిగేది కాదు. అందులో మీకు తెలియని రహస్యం ఏం లేదు. మళ్ళా అవతల నుంచి ఏదో వినిపించింది. అబ్బెబ్బే, మీ మీద కోపం ఎందుకు? ఏమిటి మాట్లాడాలంటుందా? క్షమించండి. మా ఇద్దరికి గతమే తప్ప భవిష్యత్తు లేదన్నానని చెప్పండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మా మధ్య మాట్లాడవలసిన మాటలేం లేవు. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రసాద్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందా? ఓహో అలాగా. నేను ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యిందేమో అనుకుంటున్నాను. ఇందులో మీ దగ్గర దాచవలసిందేమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చేటట్లయితే నేను రేపే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మేము ఇద్దరము ఒక ఊళ్ళో ఉంటూ ఎదురుపడకుండా ఉండటం అసంభవం. ప్రస్తుతం వాసంతికి తెలియని విషయం అంటూ ఏమీ లేదండి. నిన్న రాత్రి వరకు తెలియదు. కానీ మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంతా చెప్పేశాను. ఇప్పుడు నాకు చాలా తేలికగా ఉంది. నిట్టూర్పు వీడుస్తూ అన్నాడు శేఖరం. మంచం మీద కూర్చున్న వాసంతి రెప్పవాల్చడం కూడా మర్చిపోయి తదేకంగా భర్తని గమనిస్తుంది. లేదండి, మీరు గట్టిగా చెప్పండి. మాకు కలుసుకోవలసింది కానీ మాట్లాడుకోవాల్సింది కానీ ఏమీ లేదని. నేను ఉంటాను. అవును, ఆఫీస్కు వెళ్ళలేదు. వాసంతికి ఒంట్లో బాగాలేదు. ఫోన్ చప్పుడు చేస్తూ పెట్టేశాడు శేఖరం. అంతవరకు శేఖరం అంతా పరీక్షగా చూస్తున్న వాసంతి చప్పున తల తిప్పుకొని కిటికీలోంచి బయటకు చూస్తున్న దానిలా కూర్చుండిపోయింది. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్న శేఖరం చాలాసేపటి వరకు ఏం మాట్లాడలేదు. పుస్తకం తిరిగేస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. వాసంతి కూడా ఏం మాట్లాడలేదు. 4 దాటిపోయింది. రాజు కాఫీ తెచ్చి ఇస్తుండగా శేఖరం అన్నాడు, ఇదిగో చూడు రాజు, డబ్బున ఏదైనా టిఫిన్ చెయ్యి. లేకపోతే బజారుకు పోయి ఏవైనా పళ్ళు తీసుకురా. కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసి ఉంచు. మేము అలా డ్రైవ్కి పోతున్నాం. తిరిగి వచ్చేసరికి కొంత ఆలస్యం అవుతుందేమో. రాజు సరేనని తలూపి వెళ్ళిపోయాడు. వాసంతి వైపు చూడకుండానే కాఫీ తాగుతూ, నువ్వు త్వరగా తయారు కావాలి వసు. ఇలా ఇంట్లో కూర్చోటం నాకు బాగాలేదు. హిమాయత్ సాగర్ పోదాం. రాజును క్యారియర్తో భోజనం కూడా పెట్టమన్నాను కారులో. ఈ రాత్రికి తిరిగి రావద్దు. నువ్వు కొంచెం మొహం కడుక్కొని బట్టలేసుకో. శేఖరం మాటలు శాంతం పూర్తి కాకమునిపే టెలిఫోన్ మోగింది. కాఫీ తాగుతున్న శేఖరం ప్రశ్నార్థకంగా ఫోన్ వైపు చూశాడు. కాఫీ తాగటం మానేసిన వాసంతి శేఖరం ముఖంలోకి చూడసాగింది. కాఫీ తాగడం పూర్తి చేసి నిదానంగా లేచి వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. హలో అంటూ. వాసంతి చేతిలో కప్పు అలాగే పట్టుకుని భర్త మొహంలోకి మళ్ళీ రెప్పవాల్చకుండా చూడసాగింది. ఎవరు? కొంచెం కటుగానే అడిగాడు శేఖరం. ఓ డాక్టర్ సుశీల. నమస్తే నమస్తే. అయిందా డ్యూటీ? శేఖరం మొహం ప్రసన్నమైంది. అంతవరకు చూస్తున్న వాసంతి చప్పున దృష్టి అంతా కాఫీ మీదకు మరల్చుకొని జాగ్రత్తగా తాగుతున్నట్లు తాగసాగింది. ఇప్పుడా వాసంతి గుండెలు కొట్టుకుంటున్నాయి. ఏమిటి బహుమతి ఏమిటి? ఆహా, వాసంతి నాకేం చెప్పలేదే. వెనక్కి తిరిగి వాసంతి వైపు చూస్తూ అన్నాడు. అప్పటికే కాఫీ తాగడం పూర్తి చేసిన వాసంతి కప్పు కిందనున్న స్టూలు మీద పెట్టేసి పుస్తకంలో తలదూర్చి బొమ్మలు చూడసాగింది. అడగమంటారా? ఆగండి అయితే. సుశీల తనకి బహుమతి కావాలంటుందేమిటి వసు? దేనికి అన్నాడు. ఏమో నాకు తెలియదు, ఆవిడనే అడగండి. రక్తం అంతా ఒక్కసారి మొహంలోకి వచ్చేసినట్లు ఎర్రబడిన మొహాన్ని మరింత దించేసుకుంది వాసంతి. మిమ్మల్ని అడగమంటుంది. మళ్ళా ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు శేఖరం. ఆహా, ఏమిటి సరిగ్గా వినబడటం లేదు? ఏమిటి మీరనేది? సుశీల చెప్తుంది. నిజమేనా వసు?
వెనక్కు తిరిగి అడిగాడు శేఖరం. పుస్తకంలోకి మొహం దించేసుకుంది జవాబుగా వసంతి. థ్యాంక్స్ సుశీల, మీకు స్పెషల్ పార్టీ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. నేను ఉంటాను. ఫోన్ పెట్టేశాడు అతను. ఫోన్ పెట్టేసిన శేఖరం వెంటనే పరిగెత్తుకుని దగ్గరకు వచ్చేయలేదు. క్షణంసేపు అలాగే నిలబడిపోయి భార్యను చూసి ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి మంచం మీద పక్కగా కూర్చున్నాడు. నిజమా వసు? నాకు ఇంతవరకు చెప్పలేదేం? తన భుజం చుట్టూ చెయ్యి వేసి అడుగుతున్న శేఖరం మాటలు వింటూనే వాసంతి చప్పున పుస్తకం వదిలి అతని ఒళ్ళో తలదాచుకుంటూ, రాగానే చెప్పాలనుకున్నాను కానీ టైము దొరకలేదు. అందులో ఈ గొడవలో అసలెలా చెప్పాలో తెలియలేదు. నా కోసం నువ్వింత మంచి వార్త దాచుకొని ఉంటే నేను నిన్నెంతో బాధించాను కదూ. క్షమించు వసంతి. ఏదో అనబోతున్న శేఖరాన్ని చేత్తో వారిస్తూ, ముందు నాకిది చెప్పండి, మీకెలా అనిపిస్తుంది? సంతోషంగా లేదు? దానికి జవాబు కావాలంటే నువ్వు తల ఎత్తి కళ్ళు తెరిచి నా మొహంలోకి చూడాలి. అదో రకంగా మారిపోయిన కంఠస్వరంతో అంటున్న భర్త కేసి తల తిప్పి కళ్ళు తెరిచి చూడబోతున్న వాసంతి చెంపల మీద అప్పటికే నిండిపోయి జారిన కన్నీటి బిందువులు పడ్డాయి. వాటిని కొనగోటితో తుడుస్తూ, శేఖరం, ఇంతకంటే మంచి వార్త ఇంకేముంటుంది నాకు? మనలో చాలా సంసారాలు 100కి దాదాపు 90 పిల్లల మూలంగానే నిలుస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు సుమా. మన సంసారం అలాంటిది కాకపోయినా వంగి వాసంతి నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. బాగా సాయంత్రం అయిపోయింది. శేఖరం, వాసంతి తయారయ్యారు. గ్యారేజ్లో నుంచి కారుని బయటికి తీసి వరండా ముందుకు తేవటానికి వెళ్ళాడు శేఖరం. హాల్లో అతని కోసం చూస్తూ నిలబడిన వాసంతికి ఫ్లాస్కు, పండ్లు, భోజనము, క్యారియరు కారులో పెట్టి తిరిగి వస్తున్న రాజు సుకన్యాదేవి నౌకరు వచ్చి ఇచ్చి వెళ్ళాడంటూ ఒక కవరు ఇచ్చి వెళ్ళాడు. కవరు అంటించి ఉంది. దానిపైన శేఖరం పేరు ఉంది. ఇంతలో వాకిట్లోంచి శేఖరం పిలుపు వినిపించింది. వచ్చి కారులో పక్కన కూర్చుంటూ రాజు ఇచ్చిన కవరు ఇచ్చింది. ఏమిటిది? కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం ఆగి కవరు చించాడు. అందులో ఉత్తరం ఉంది. చదువుకున్న శేఖరం పూర్తి చేసి చదవమన్నట్లుగా వాసంతి చేతికిచ్చాడు. ఎవరు రాసింది? ఉత్తరం తీసుకొని చూసింది వాసంతి. అది అమూల్య స్వయంగా రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది. శేఖరం, నిన్ను వదిలిపెట్టి వెడుతున్నప్పుడు నేను చాలా అదృష్టవంతురాలనని, నిన్ను గెలిచానని అనుకున్నాను. కానీ నేను వెళ్ళింది అదృష్టపు శిఖరాలు అందుకోవటానికి కాదని, అగాధపు లోయల్లో నామరూపాలు లేకుండా జారిపోవటానికని నాకేం తెలుసు? నువ్వు ఎప్పుడూ అదృష్టవంతుడివే. మొదట నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు లోకం నిన్ను అదృష్టవంతుడివని అంది. నేను విడిచి వెళ్ళినప్పుడు అంది. ఇప్పుడు అంటుంది. ఈ కొద్ది సంవత్సరాల్లో నేను మానసికంగా మారాను. కొన్ని ఊహల తాలూకు విలువలు కూడా అర్థమయ్యాయి. అనుభవం చాలా పాఠాలు నేర్పింది. నిన్ను విడిచిపెట్టినప్పుడు వెళ్ళిన అమూల్యను కాను నేను. అందుకే ఇప్పుడు హఠాత్తుగా వెళుతున్నాను. నువ్వు హైదరాబాద్లో ఉన్నావని తెలిస్తే నేను ఈ ఛాయలకి కూడా వచ్చేదాన్ని కాదు. తెలియక పాత జీవితాన్ని జ్ఞప్తికి చేసుకుని కాసేపు కులాసాగా గడుపుదామని సుకన్యాదేవి ఇంటికి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే పుట్టినరోజు జరగటం, మీరు రావటం నా దురదృష్టం. రాత్రి చాలా బాధపడ్డాను. ముఖ్యంగా వాసంతి మొహం నన్ను నిద్రపోనివ్వలేదు. నాకు ప్రస్తుతం లేనివి, నేను అజ్ఞానంలో కాలదన్నుకున్నవి ఇప్పుడు వాసంతికి ఉన్నాయి. ఒక్కసారి నీతో మాట్లాడాలని ప్రయత్నించి సుకన్యాదేవి చేత ఫోన్ చేయించాను. గతం తప్ప భవిష్యత్తు లేదు అని నా మాటని నాకు తిప్పి చెప్పావు. నీకేం భయం అక్కర్లేదు. నువ్వే ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేయొద్దు. నేనే ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ కనపడనని వాగ్దానం చేస్తూ అమూల్య. అమూల్య ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదివింది వాసంతి. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి అమూల్య వెళ్ళిపోతుంది కదా అనే అనుభూతితో కాదు, ఏదో పెద్ద ప్రమాదం జరగబోయి ఆగిపోయిందనే సంతృప్తితో, సంతోషంతో. ఎప్పటిలా తను శేఖరం మిగిలిపోయారు కదా అనే ధైర్యంతో. చేత్తో ఉత్తరాన్ని మడిచేసి బయటకు చూసింది వాసంతి. కారు హిమాయత్ సాగర్ వైపు రివ్వున దూసుకుపోతుంది. పక్క నుంచి బంజారాయిల్స్ వెనక్కి భయంతో తప్పుకుంటున్నాయి. రోడ్డుని తదేకంగా చూస్తూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న శేఖరం ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ రెండో చెయ్యి చాపి వాసంతిని దగ్గరకు తీసుకున్నాడు.
అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయని అవి నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని వాసంతికి తెలియదు. పక్కకు తిరిగి భర్త భుజం మీద తలదాచుకుంటూ, నిన్న ఈ టైంకి, ఈరోజు ఈ టైంకి ఎంత అనుభవం పొందాను నేను. ఒక్క 24 గంటల్లో ఎంత మారానో అంది. ఒక్కసారి అంతే వసు, 24 గంటలే అక్కర్లేదు, 24 సెకండ్లు చాలు మారటానికి, నెమ్మదిగా అన్నాడు శేఖర్.